ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అనుకోకుండా కల్పన రోహిణి వాళ్ళ బ్యూటీ పార్లర్కి వస్తుంది. రోహిణికి కల్పన తెలుసు కానీ కల్పనకు రోహిణి తెలియదు. ఒకసారిగా చూసి అవాక్ అయిపోతుంది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి పిలిపిస్తుంది. మనోజ్ వస్తాడు. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో పెడదామనేసి డిస్కషన్ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారు. ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక 10 నిమిషాల పాటు వాగ్వాదాలు జరుగుతాయి. చిన్న ఫన్నీ వేషాలు కూడా ఉంటాయి. మనోజ్ తన యొక్క అమాయకత్వాన్ని ప్రకటిస్తాడు. అక్కడ అమాయకత్వాన్ని చూసి పోలీసు కూడా అవాక్ అయిపోతాడు. ఫ్రెండ్స్ తర్వాత ఏమవుతుంది అంటే కాంప్రమైజ్ అవుతారు. 15 లక్షల రూపాయలు ఇస్తా, నేను తర్వాత వచ్చిన తర్వాత 15 లక్షలు ఇస్తా అని కల్పన చెప్తుంది. ఫ్రెండ్స్ ఇది ఇంతే నయం అనుకొని తీసుకుంటారు. ఫ్రెండ్స్ 15 లక్షలు తీసుకుంటారు. తర్వాత కల్పనకి షూరిటీగా బాలు సంతకం చేస్తాడు. అసలు కల్పన ఎవరో తెలియకుండానే షూరిటీ పెడతాడు బాలు. ఆ 15 లక్షలు తీసుకొని మనోజ్ మణి రోహిణి ఇద్దరు కలిసి ఇలా మేనేజ్ చేయాలి ఇంట్లో అని అనుకుంటూ ఆలోచిస్తూ వస్తూ ఇంట్లో చెప్తారు. ఏమని చెప్తారు అంటే మనోజ్ యొక్క మామగారు అక్కడ నుండి పంపించారు, డబ్బులు 15 లక్షలు వచ్చాయి మలేషియా నుండి అని చెప్పడంతోనే ప్రభావతి ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది. ప్రభావతి వాళ్ళ భర్త కూడా చాలా అవాక్ అయిపోతారు. ఫ్రెండ్స్ మీనా కూడా అవాక్ అవుతుంది. ఏంటి ఇంత సడన్గా డబ్బులు ఎలా వచ్చాయి, నిజమా కలనా అన్నట్టుగా చూస్తూ నివ్వరపోతూ ఉంటుంది. ఇదే సమయానికి బాలు పంచులు వేస్తూ ఏంట్రా మలేషియాను జాలిలో ఉండి మామ నీకెలా డబ్బులు పంపిస్తాడురా అని చెప్తూ సెటైర్లు వేస్తూ చెప్తాడు. జైలుకు వెళ్ళడానికి ముందు పంపించాడు మా నాన్న, అవి ఇప్పుడు చేరుకున్నాయని మనోజ్ చెప్తాడు. అలాగే రోహిణి కూడా అదే విధంగా చెప్తుంది. ఇద్దరు కలిసి మా నాన్న పంపించాడు మలేషియా నుండి చెప్పడానికి ట్రై చేస్తారు. అంతలోనే బాలు ఏంటి మలేషియా నుండి ఇంత త్వరగా డబ్బులు ఎలా వచ్చాయి, లేదు అంటే మన నీ డబ్బులు కాజేసిన ఫారెన్ అమ్మగాన ఇచ్చిందారా, లేదంటే ఇంత సడన్గా డబ్బులు ఎలా వస్తాయి అని అంటాడు బాలు. బాలు నాన్నగారు కూడా నివ్వరపోతాడు. ఇంత సడన్గా డబ్బులు ఎలా వచ్చాయని. బాలు అంటాడు నాన్న యొక్క 15 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అని అంటుంటే మనోజ్ మరియు రోహిణి ఇద్దరు షాక్ అవుతారు. ఈరోజు